బతుకమ్మ పండుగ వేళ తెలంగాణ ఆడపడుచులకు ప్రభుత్వం బహుమతులు సిద్ధం చేసింది. ఇందిరమ్మ చీరల పేరుతో మహిళలకు చీరలను పంపిణీ చేయనుంది. ఈ చీరలు సిరిసిల్ల నేత కార్మికుల చేతిలో రూపుదిద్దుకుంటున్నాయి. గత ప్రభుత్వం పంపిణీ చేసిన బతుకమ్మ చీరలకు ప్రస్తుతం ఇందిరమ్మ చీరలకు ఏంటి తేడా? ఈ చీరలు ఎవరెవరికి ఇవ్వబోతున్నారు ఇప్పుడు తెలుసుకుందాం. సిరిసిల్లలో చీరలు తయారు చేస్తూ నేతన్నలు బిజీగా ఉన్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా మగవులకు ఈ చీరలను బహుమతిగా ఇవ్వనుంది తెలంగాణ ప్రభుత్వం. అయితే గత ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డున్న మహిళలందరికీ బతుకమ్మ చీరలను పంపిణీ చేసింది. కానీ ఇప్పుడు మహిళా సమైక్య సంఘంలో ఉన్నటువంటి వారికి మాత్రమే చీరలను పంపిణీ చేయనున్నారు. మహిళా సమైక్య సంఘంలో ఉన్నటువంటి ఒక్కో మహిళకు 2 చెప్పున చీరలను ఇవ్వనుంది ప్రభుత్వం. మొత్తం 65 లక్షల చీరలను సిరిసిల్ల కార్మికులకు ఆర్డర్ ఇచ్చింది తెలంగాణ సర్కార్. కొన్ని నెలల నుంచి ఈ చీరల తయారీలో నిమగ్నమయ్యారు నేత కార్మికులు. కొన్ని చోట్ల రోజుకి 3 షిఫ్ట్లు పనిచేస్తుండగా మరికొన్ని చోట్ల రోజుకి 2 షిఫ్ట్లలో కార్మికులు పనిచేస్తున్నారు. పండగ సందర్భంగా ప్రభుత్వం నుంచి మహిళలకు కానుకగా చీరలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సిరిసిల్లలో దాదాపు 65 లక్షల చీరలు నేయిస్తోంది ప్రభుత్వం. గతంలో ఏదైతే బతుకమ్మ చీర పేరుతో తెలంగాణలో ఉన్నటువంటి మహిళలకు ప్రభుత్వం చీరను పంపిణీ చేసింది. కానీ కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఇందిరమ్మ చీరను పంపిణీ చేయబోతోంది. తెలంగాణలోని సిరిసిల్లతో పాటుగా మరికొన్ని నేత కార్మికుల ప్రాంతాల్లో ఇప్పుడు ఇవన్నీ కూడా సంసిద్ధం అవుతున్నాయి. ముఖ్యంగా సిరిసిల్లలో 65 లక్షల చీరలను ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. ప్రస్తుతం సగానికి పైగా పూర్తి చేశారు. సో దాదాపుగా కంప్లీటేషన్ ప్రాసెస్లో ఉంది. ఈ చీరలన్నీ కూడా వచ్చే బతుకమ్మ సద్దుల బతుకమ్మ నాటికి, దసరా పండుగ నాటికి మహిళల చేతిలో పెట్టేందుకు సిద్ధమవుతోంది. సో నాతో పాటు సిరిసిల్ల కార్మికులు ఉన్నారు, వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. ఎన్ని చీరలు మీరు నేస్తూ ఉన్నారు, ఎన్ని షిఫ్ట్లలో పనిచేస్తూ ఉన్నారు, గతంలో ఉన్న చీరకి ఇప్పుడున్న చీరకి వ్యత్యాసం ఏమైనా ఉందా? గతంలో ఉన్న చీరే డైడ్ చీరే, కలర్ ప్రింటెడ్ చీరే ఉండేది. గతంలో ఉన్న చీరకు ఇప్పుడున్న చీరకు చాలా వ్యత్యాసం ఉంది. ఆదాయ పరంగా మాకు వర్కర్లకు కనుక ఆసాంలో కనుక చూస్తున్నటువంటి అయితే సిమిలర్గా ఈక్వల్గానే ఉంది. కాకపోతే నాణ్యత విషయంలో మాత్రం గతంలో కంటే ఇప్పుడు ఉన్నటువంటి చీరలు చాలా మార్పులు చాలా బాగున్నాయి. ఇది సూరత్ టిస్టెడ్ యారన్ ప్లేన్ చీర. దీని తర్వాత ప్రాసెసింగ్ తర్వాత చాలా మంచి క్వాలిటీ చీర అవుతుందని మేము భావిస్తున్నాం. గతంలో వ్యతిరేకించినటువంటి మహిళలు ఈసారి కనుక చీరలను మాత్రం ఖచ్చితంగా బాగుంటుంది అని మేము కూడా ఖచ్చితంగా నమ్ముతున్నాం. ఈ చీరల తయారీతో మీ ఆదాయం ఎట్లా ఉండబోతుంది? సగటు కార్మికుడికి ఎంత సంపాదిస్తారు? సగటు కార్మికుడు విషయానికి వచ్చేస్తే ప్రైవేట్గా మేము పాలిస్టర్ కాటన్ పరిశ్రమ నడుపుతూ ఉంటాం ఏడాది పొద్దున. అప్పుడు వర్కర్లకు వచ్చేసి 2000 నుంచి 3000, 3500 లాస్ట్, అంతకంటే ఎక్కువ ఆదాయం రాదు వారానికి. అదే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి గత 4 నెలల నుంచి ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి చీరలు నా వద్ద వర్కర్లు నడిపిస్తూ ఉన్నారు. అందరికి కూడా 5000 నుంచి 8000, 9000 వరకు కూడా ఆదాయం పొందుతున్నారు వారానికి. గత ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరల కంటే ఇందిరమ్మ చీరలు ఇంకాస్త క్వాలిటీగా ఉంటాయంటున్నారు సిరిసిల్ల నేత కార్మికులు. జరీ అంచుతో మంచి క్వాలిటీ ఉన్న పోగులతో చీరని సిద్ధం చేస్తున్నామంటున్నారు. ప్రభుత్వం 318 కోట్ల రూపాయలను చీరల తయారీ కోసం ఖర్చు చేస్తుందన్నారు. సిరిసిల్లలో మొత్తం 6000 మంది కార్మికులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ చీరల తయారీతో ఉపాధిని పొందుతున్నారు. ఇందులో సగటు కార్మికుడు వారానికి 5 నుంచి 7,500 రూపాయల వరకు సంపాదిస్తున్నారని చెప్పారు. కమ్ములు అంతకుముందు కమ్ములు ఉండే జర వస్తుండే, ఇప్పుడు కమ్ములు లేదు, ఓన్లీ ప్లేనే. కానీ మంచిగా వస్తుంది. 6,000 దాకా వారానికి 5-6 వేలు వస్తుంది. రోజు 800 1000 పడ్డట్టు పడుతున్నాయి నడుపుకున్న తీరు. కానీ మంచిగా ఉంది ఇప్పుడు. దానికి దీనికి అంటే కమ్ములు వేసుడు జర వస్తుంటుండే. పేరుకి ఒక చీరకు 9-10 సార్లు వేసుడు అవుతుంది. ఇప్పుడు ఏం లేదు, డైరెక్ట్ ప్లేనే. ఒక్కడే చూడేసుకుంటూ పోతే అయిపోతుంది. కొంచెం జర చూసుకుంటూ పోతే అప్పటికిప్పుడు బాగా పరాకు ఉంది. ఇది మస్తు ఉంటుంది బట్ట. క్వాలిటీ వేరే, ఆ క్వాలిటీ వేరే. మంచిగా ఉన్నది, సూపర్ ఉన్నది. ఏదో రేవంత్ రెడ్డి పుణ్యానం మస్తు సెట్ అయిపోయినట్టు సార్. సిరిసిల్లలో జరీ అంచుతో కూడిన తెల్లని చీరక సిద్ధమైన ఈ చీర హైదరాబాద్, గుజరాత్ ప్రాంతాలకు తరలించి అక్కడ వీటికి రంగులు, డిజైన్లను అద్ది తుది రూపుకి తీసుకొస్తామన్నారు. అలా రకరకాల రంగులు, డిజైన్లు ఉన్న జరీ అంచు చీరలను ఇందిరమ్మ చీరల పేరుతో ఈ నెల 22న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా సమైక్య సంఘాలకు పంపిణీ చేయనుంది ప్రభుత్వం.